ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 26వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నిజాయితీతో బ్రతికేవాణ్ణి, నీ మీదే నమ్మకం ఉంచేవాణ్ణి. నాకు సందేహం అంటూ లేదు కనుక నా పక్షాన న్యాయం జరిగించు. నన్ను పరీక్షించి చూడు యెహోవా, నా హృదయాన్ని మనసును పరిశోధించు. నీ అనుగ్రహం నా దృష్టిలో ఉంచుకొని నీ సత్యాన్ని అనుసరించి మెలిగేవాణ్ణి. అబద్ధికులతో నేను సహవాసం చేసేవాణ్ణి కాను, కపటులతో నాకేమీ పని ఉండదు. దుష్టులతో పొత్తు నాకు అసహ్యం, దుర్మార్గులతో కలిసిమెలిసి ఉండను. యెహోవా, నేను నిరపరాధిని, నా చేతులు కడుక్కొని నీ బలిపీఠానికి ప్రదక్షిణం చేస్తాను. అక్కడ నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను, నీ అద్భుతాలన్నిటినీ తెలియచేస్తాను. యెహోవా, నీవు నివసించే ఆలయం, నీ తేజస్సు ఉండే ఆ స్థలం అంటే నాకెంతో ప్రీతి. పాపాత్ములతో పాటు నన్ను తుడిచిపెట్టకు, హంతకులతో పాటు నా ప్రాణం తీయకు. వాళ్ళు చేతులతో చెడ్డ పనులు చేస్తారు, వాళ్ళ కుడి చేతి నిండా లంచాలే. నేనైతే నిజాయితీతో బ్రతుకుతున్నాను, నన్ను విమోచించు, కరుణతో చూడు. సమతలం మీద అడుగు పెట్టాను, ప్రజల సమావేశాలలో యెహోవాను స్తుతిస్తాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.